తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ సక్సెస్ కావడంతో రెండో విడతకు సిద్ధమైంది ప్రభుత్వం. మే నెలలో రెండో విడత ఇండ్ల మంజూరు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం కోసం 2026-27 బడ్జెట్లో 5,500 కోట్లు కేటాయించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు కానున్నాయి. ఇక ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక ప్రోత్సాహంగా పట్టుబట్టలు, గొర్రెపోతు అందిస్తున్నారు. ఇండ్ల స్కీమ్ కాంగ్రెస్కు మంచి పేరు తేవడంతో రెండో దఫాకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదల కోసం, పేదల కళ కోసం మొదటి విడత ప్రతి ఊరుకు 20 ఇండ్లు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఆ 20 ఇండ్లు కూడా ప్రతి ఊరికి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు ప్రకారంగా కట్టుకునుడు కూడా అయిపోతూ ఉన్నది. చాలామంది ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు ఇవ్వకపోవడం వలన చాలామంది ఇంటి సొంత కళ అనేది కలగానే ఉన్నది. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ఈ రోజున మళ్ళా రెండో విడతగా 3,500 ఇండ్లను ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇవ్వబోతూ ఉన్నది. ఈ శుభ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఆలేరు నియోజకవర్గంలో ఎవరైతే నిజమైన పేదలు ఉన్నారో వారిని గుర్తించి వారికి ఇండ్లు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా మా ఎమ్మెల్యే ఐలన్న గారు వారికి పట్టుబట్టలు పెట్టి యాటలు కూడా మరి బహుమతిగా ఇస్తూ ఉన్నాడు. మరి ఇదంతా కూడా ఒక పండుగలాగా, పేదింటి పండుగలాగా మరి కళ సహకారం కాబోతుందని చెప్పి ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయని చెప్పి